ఊహలకే కాదు, నిజ జీవితానికి అద్దం పట్టే కథలు. ప్రతి కథలో ఒక పాఠం, ప్రతి పాఠంలో మీకు కొత్త అనుభవం. వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం. అనగనగా ఒక పిల్లవాడు ఉదయం వేళ తన తల్లిదండ్రులతో గుడికి వెళ్తాడు. అతడి దృష్టి శివుడి ముందున్న నందిని ఆకర్షిస్తుంది. ఆ పిల్లవాడు పూజారిని అడుగుతాడు, ఈ నంది ఎప్పుడూ భగవంతుడైన శివుడిని చూస్తూ కూర్చుంటుంది, ఎందుకు ఎప్పుడూ కదలదు అని అడుగుతాడు. పూజారి నవ్వుతూ చెప్తాడు, ఎందుకంటే నందీశ్వరుడు శివుడి యొక్క అత్యంత ప్రియభక్తుడు. శివుడిని అమితంగా ప్రేమిస్తాడు. ఒకసారి ముందు వరుస సీటుని బుక్ చేసుకున్నాడు, అంతే. ఆ తర్వాత ఎప్పుడు అక్కడ నుంచి కదలలేదు, లేవలేదు. తదేకంగా శివుడినే చూస్తూ ఎంతో ఏకాగ్రతతో ఉంటాడు. నంది అంటే సంపూర్ణ ఏకాగ్రతకు ప్రతీక. దేవాలయంలో ఎంత శబ్దమున్నా, జనాల సందడి ఉన్నా, దీపాలు, లడ్డూలు, ఆఖరికి లేటెస్ట్గా వచ్చిన సెల్ఫీలు ఉన్నా కూడా నందీశ్వరుడు ఏకాగ్రతతో శివుడినే చూస్తాడు. ఎంత కోలాహలంగా ఉన్నా అక్కడ నుంచి ఇంచు కూడా కదలడు, భంగపడడు. ఏకాగ్రత అంటే మనం చేసే పని మీద మాత్రమే మనసు పెట్టడం. నంది శివుడిని మాత్రమే చూసినట్టు మనం కూడా ఏదైనా పని చేస్తున్నప్పుడు దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టాలి. అప్పుడే మనకి విజయం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.